కిడ్స్ వరంగల్లో ప్రొఫెసర్ డాక్టర్ వి రామయ్య, డాక్టర్ జి మంజులాదేవి, డ్రైవర్ శ్రీ వి ప్రసాద్ల పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి ఒడితల సతీష్ కుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డితో పాటు నీట్ వరంగల్ ప్రొఫెసర్ విటి సోమశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు వారి సేవలను ఘనంగా కొనియాడారు. ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలికిన వారు కిడ్స్ కు అందించిన అంకిత భావం, విద్యార్థుల హృదయాల్లో నాటిన విలువలు, సహచరులతో పెంచుకున్న అనుబంధం మాత్రం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందని అందరూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. Our most respected secretary, Captain Sir, and Treasurer Narayan Reddy Sir, Additional Secretary Shri V. Satish Kumar Garu, they conveyed their best wishes to Professor Ramaya Garu and all most loving colleagues of kids, those who are present, those who could not present, and also my current students and alumni and all other members. ఇప్పుడు ఇంతమంది ఈ విధంగా చెప్పినాక నాకు మాటలు రావట్లేదు, అదొక ప్రాబ్లం ఉన్నది. కాకపోతే మనం చెప్పాలి కాబట్టి తప్పనిసరి సమరీ 2-3 minutesలో చెప్తాను. నేను యాక్చువల్గా సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పిలానీలో ఉన్నాను. లైబ్రరీలో చూస్తున్నాను పేపర్స్. చూస్తున్నప్పుడు అక్కడ నుంచి మా నల్గొండ కాబట్టి నేటివ్ ప్లేస్కు అప్లై చేద్దామని కొన్ని అప్లై చేశాను. ఏఐసిటి న్యూ ఢిల్లీ అండ్ కిడ్స్ వరంగల్, జేఎన్టీయూ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అండ్ కేఎస్ఆర్, ఇట్లాంటి కొన్ని సంవత్సరాల పేపర్లో చూశాను. హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, అందులో కిడ్స్ వరంగల్ కూడా ఉంది. నేను పిలానీ లైబ్రరీలో ఉన్నాను. ఒడితెల రాజేశ్వరరావు గారు was the chairman. I am very thankful to that late ఒడితెల రాజేశ్వరరావు గారు, and I have been multiple times interacted with the chairman of this college, Murthraj garu. He was very inspiring. Always ఆయన ఒకటే చెప్పేవాడు, భద్రాద్రి రాముని నమ్ముతాను నేను. ఇంకొకటి మన మన ఆంధ్ర రాష్ట్రంలో, అంటే ఆయన ఎప్పుడు చూడు తెలంగాణ ఆంధ్ర అట్లా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మన ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 ఉండాలనేది కోరేవాడు. అట్లా చాలా వరకు మన యాక్చువల్గా చెప్పాలంటే మీ ఉద్యోగం చేరినప్పుడు ఆ పరిస్థితులలో CBIT అనేది నథింగ్ మనం అనకూడదు, కానీ ఆ CBIT అనేది మామూలుగా ఉండేది. కిడ్స్ టీచింగ్ నెంబర్ 1, తర్వాత సిలబస్కు నెంబర్ 1, దాని తర్వాత స్టూడెంట్స్ సెక్యూరింగ్ జాబ్స్, అంటే గవర్నమెంట్ జాబ్స్, అప్పుడు ప్రైవేట్ జాబ్స్ లేవు, క్యాంపస్ ప్లేస్మెంట్ లేదు, ఆ సెల్లు లేదు, ట్రైనింగ్స్ లేదు ఆ పీరియడ్. అది సిఆర్ఐటి కాలేజ్ ఒకటి, గీతం ఒకటి, ఇదొకటి, ఇట్లా ఒక 4-5 కాలేజీలు మంచి నెంబర్ 1 ఉండేది. మంచి టీచర్స్ ఉండేది. ఐఐటీస్, ఆర్ఈసీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకు కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ఇక్కడికి అట్రాక్ట్ చేసేవారు. వైవిఎన్ రావు గారు ఉన్న పీరియడ్, ఇంకా అంతకుముందు బసిరెడ్డి గారు, ఆ యొక్క లెగసీతోని ఇక్కడ ఇంటెక్ 60 ఉండేది. అంటే మనకు ఈఎన్ఐలో మేము అపాయింట్ అయినాం. 180 మెంబర్స్. అది 180 మెంబర్స్ ఇంటేక్ మొత్తం కలిపి ఎంత, మేము 54-55 మెంబర్ ఉండేది. ఇది యాక్చువల్ స్టాఫ్. బ్లాక్ 1, బ్లాక్ 2 స్లాబ్ ఉన్నాయి, బ్లాక్ 3 పిల్లర్స్ ఉన్నాయి అంతే. వైవిఎన్ రావు గారు బ్లాక్ 2లో కూర్చునేవారు. అట్లా నా యొక్క జాయినింగ్ జరిగింది. అప్పటి నుంచి నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు అనుకున్నాను, పిల్లల నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్గా 6 months కంటే ఎక్కువ ఉండేది లేదు వరంగల్ అని అనుకున్నాను నేను నా మైండ్లో. అట్లా అనుకోని, ఎందుకంటే ఐ డోంట్ నో సింగిల్ పర్సన్ ఇన్ వరంగల్. నాకు రిలేటివ్స్ లేరు. ఫ్రెండ్ రాజరత్నం గారు అని ఉండే, ఆయనకు ఒక ఇంగ్లాండ్ లెటర్ రాశాను పిల్లల నుంచి, ఇట్లా మీ కిడ్స్ వరంగల్లో పడింది, మీరు అక్కడ ఉంటున్నారు నాకు తెలుసు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీరు వస్తే తీసుకుంటారని చెప్పాడు ఆయన. కానీ నేను వస్తానా రానా అనేది నేను డిసిషన్ తీసుకోలేదు. ఆయన వచ్చి ఇంటర్వ్యూ రోజు కూడా ఉన్నాడు, డ్రాప్ చేసిండు, మళ్ళీ రైల్ స్టేషన్కి పంపించాడు, వరంగల్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన మళ్ళీ సెండ్ ఇచ్చిండు. ఒక 3 months తర్వాత ఇక్కడ చేరాను. చేరినాక 6 months ఉంటానని అనుకున్నాను. ఆర్ఈసీ వరంగల్ కూడా అప్లై చేశాను. కిషన్ రావు గారు మన ప్రిన్సిపల్ ఉండే. కానీ అప్పటికి వైవిఎన్ రావు గారు ఒక కండిషన్ పెట్టాడు మనకు ఇక్కడ, ఏంటంటే
మీరు 2 years లోపల ప్రొబేషన్ ఉంటారు. 2 years ప్రొబేషన్ లోపల ఏది కంపెనీ మన కాలేజీలో అప్లై చేయొద్దు అనే కండిషన్ ఉండేది. ఆ కండిషన్ కనుక నేను బ్రీచ్ చేయాలనంటే నా జాబ్ ఇక్కడ పోతుంది, అక్కడ వచ్చుడు ఉద్యోగం తర్వాత అని నేను ఆయన దగ్గర పోయే ధైర్యం చేయలేదు. అట్లా ఈ తర్వాత సిబిఐలో కూడా ఒకసారి అపియర్ అయినాను. ఇంటర్వ్యూలో సెలెక్టెడ్ అన్నాడు. లేచే ముందర మీకు మీ ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రా అని అన్నాడు. ఆయన చెప్పలేదు సార్ అన్నాడు. ఆయన నా ఫ్రెండ్, నేను పిలాని నుంచి పిలిచి ఇక్కడ తీసుకొస్తే నేను ఆయన తీసుకోవాలా అని అన్నాడు. అట్లా ఈ 2 దగ్గర నాది ఆగిపోయింది. నేను అప్పటికి 6 months ఇక్కడే ఉంటానని నాకు తెలియదు. సో ఇట్లా మన వేణుగోపాలరావు గారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఆయన ఏంటంటే మంచి ఇది టీచింగ్ నెంబర్ 1. ఆయన దగ్గర మనం టీచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అంటే నేనైతే